ఏమో గద్దిస్తే వీళ్ళని సెట్ చేస్తే పలానా విజయవాడ నుండి వచ్చారు, గుంటూరు నుండి వచ్చారు, మళ్ళీ నన్ను తిట్టుకుంటారని మంచిదాన్ని అనిపించుకోవాలని ఆశ నాకు లేదు. కానీ మీరు క్రీస్తులో సంపూర్ణులు కావాలని ఆశ మాత్రం ఉంది. మీరు సంపూర్ణతలోకి, ప్రేమలోకి వేరుపారాల. మీరు ఇక్కడికి వచ్చి ఒక ఆత్మీయ లోతైన అనుభవంలోకి వెళ్ళాలా. మీరు ఇష్టం వచ్చినట్టు ఉండొద్దు. అందుకని ఇది జరుగుతున్నప్పుడు మా టీంను కూడా మేము సెట్ చేస్తుంటాం. మా టీం కూడా ఇప్పుడు మా లెక్క అన్నిట్లో నేర్చుకున్న వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా ట్రైనింగ్ లెక్కే ఉంటారు. కాబట్టి ఇటు ఆన్లైన్ వాళ్ళని, వాలంటీర్స్ని, పాటలు పాడే వాళ్ళని, వాయిద్యాలు వాయించిన సౌండ్ ఆపరేటర్స్ని, మధ్య మధ్యలో ఎవరైనా కొత్త వారు ఏ వర్క్ చేస్తున్నా వాళ్ళని ఖచ్చితంగా మీకులాగా వాళ్ళని కూడా మేము టీచ్ చేయాలి. ఎందుకంటే మనందరము స్టూడెంట్స్మే. ఇంకా అందరు చెప్పండి, మనందరం కాదా? స్టూడెంట్సేనా మీరు? ఎంతమంది స్టూడెంట్స్ అని ఒప్పుకుంటున్నారండి కదా? మనము పరలోకానికి సిద్ధపడుతున్న స్టూడెంట్స్. పరలోక రాజ్యానికి అడుగు పెట్టడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ సిద్ధపాటులోనే ఆరాధన క్రమం నేర్పిస్తాం, మీకు ప్రార్థనా క్రమం నేర్పిస్తాం, పొద్దున్నే లేవటం నేర్పిస్తాం, ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పిస్తాం. ఎల్ఈడీలో మొక్కలు చూసుకోవద్దు, కళ్ళు మూసుకోండి, అడి తిరగొద్దు, ఇడి తిరగొద్దు అంటే విసుకోవద్దు. ఇదంతా కూడా మీ మేలు కోసం ప్రభువుకు చూపుతున్న కృప మాత్రమే. ఆయనకి మాత్రమే కృతజ్ఞత చెల్లించి దయచేసి మాకు సహకరించండి. అవునా కాదా? ప్రభువు మీకు నేర్పుతున్న సత్యం ఇది. సంఘాల్లో వాక్యం చెప్తారు, క్రమము పద్ధతులు నేర్పించాలి. బెల్లంపల్లి సంఘం, దూర ప్రాంతాల్లో వచ్చిన బిడ్డలు, ఇటు అటు జనాలు ఉన్నారు వరండాలో, చేతులెత్తి ఊపండి, అటు సైడ్కి ఇటు సైడ్కి ఉన్నవారు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పండి. అందరూ మీకు ప్రభువుని ఆరాధించడం, శక్తి కలిగిన ఆరాధన చేద్దాం, చక్కటి దీవెనలు పొందుదాం. ఆమెనే చెప్పండి. దీవించబడదాం వద్దా? ఆశీర్వదించబడ్డామా? దీవెన నొందేవారిగా ఉండబోతున్నాం యేసు నామములో. ప్రభువు సన్నిధి మన కుటుంబాలపై కుమ్మరించబడబోతున్నది. అందుకని ఊరికే నేను సౌండ్ వాళ్ళు సహకరించాలి, ఆన్లైన్లో సహకరించాలి, కరెక్ట్గా చూపించాలంట. కాబట్టి మీరు కూడా ఆవలింతలు తీయటం, అటు ఇటు మైండ్ పెట్టడం కాక మీ ముందు అగ్ని మండుచున్నది. ఏం మండుతుందండి ఇక్కడ చెప్పండి? ఆల్రెడీ మన ఆత్మీయ జీవితంలో దీవెన ప్రారంభించబడింది. ఆశీర్వాదపు జల్లు స్టార్ట్ అయిపోయింది. దీవెన యొక్క కార్యకలాపాలు స్టార్ట్ అయిపోయాయి. దీవించబడ్డం ప్రారంభించబడింది. మన ప్రార్థనలకి జవాబు ప్రారంభమైంది. మన విజ్ఞాపనలకి జవాబు ప్రారంభమైంది. మన యొక్క ఆరాధనలకి ఆశీర్వాదం ప్రారంభమైంది. నువ్వు సిద్ధపడే సిద్ధపాటును బట్టి దేవుడు అద్భుతం చేయబోతుండగా అందరూ పాట పాడక ముందుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఇదే సమయంలో మన ఆరాధనకు సిద్ధపడదాం. అందరూ అడగండి, ప్రభువా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా జరగాలి. ప్రార్థన చేయండి. అయ్యా నాకు అలవాట్లేదు, నేను నీతో అనుసంధానము కావాలా, ఏకమై ఆరాధన చేయాలయ్యా. నా మనసు ఎక్కడ పెట్టొద్దయ్యా, నా బలహీనత కనబడొద్దయ్యా. నన్ను లేవనెత్తి యేసయ్యా, నన్ను ఆశీర్వదించావు, నా ప్రార్థనలకు జవాబిచ్చావు.